నా పేరు దోమల మల్లయ్య. మాది నల్గొండ జిల్లా నరకట్పల్లి మండల్ పల్లెపాడు గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. మేము మొత్తం 12 మందిమి, అందులో ఆఖరి వాడిని. నన్ను వ్యవసాయ పనులు చేసుకుంటూ మా అమ్మ, అయ్య, మానలు చదివించారు. నేను గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత బీఎస్సీ ఎలక్ట్రానిక్స్లో జాయిన్ అయ్యి సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ కాచిగూడ హాస్టల్లో ఉన్నాను. నా చుట్టూ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ పరిస్థితులు నేను డిగ్రీలో డ్రాప్అవుట్ కావడానికి దారితీసినాయి. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన తర్వాత కొంతకాలం పాటు దళిత విద్యార్థి ఉద్యమంలో పనిచేశాను. ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద పనిచేయాలన్న ఉద్దేశంతో ఎడ్యుకేషన్ సెంటర్ ఫర్ దళిత్ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని ఒక 4 సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్లలో ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మరియు కెరియర్ కౌన్సిలింగు, కమ్యూనికేషన్కి సంబంధించిన స్కిల్స్ మీద వివిధ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. అదేవిధంగా అన్వేషి సహకారంతో పరిశోధన ద్వారా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్లో విద్యార్థులు డ్రాప్అవుట్ అవుతారు అనే క్రమంలో చాలా విషయాలు మేము తెలుసుకోగలిగాము. అందులో కొన్నింటిని మేము ముందు పెడుతున్నాం. దళిత వాడల నుండి మాదిగలు ఒక్క పూట తిండి కోసం జీవితాంతం కష్టపడుతుంటారు. సెంటు భూమి లేక, గౌరవం లేక, కనీస బతుకు తెరువుకు పని లేక, ఎదుగు బదుగు లేని బతుకులు నెట్టుకొస్తున్నారు. ఈ వెట్టి జీవితాల నుండి బయటపడాలన్నా, మనుషులుగా బతకాలన్నా, అధికారులతో మాట్లాడాలన్నా తమ పిల్లలను చదివించాలని దళితులకు అర్థమైంది. ఆ కోరికతో ఉన్నత చదువుల కోసం తమ పిల్లలను పట్నం పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నడిపించే సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చదువు కోసం వచ్చే దళిత విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. హాస్టల్ వీళ్ళ పిల్లలు వేయాలంటే చాలా గౌరవం ఉన్నది. జైన్ కావాలంటే తిప్పలు ఉండేది. అప్పుడు నేను ఎమ్మెల్యే తానికి పోయిన జబాల్ రెడ్డి అని ఉండేసాడు. ఆయన తానికి పోయి చిట్టి తెచ్చి వీళ్ళ ఎల్దండాలు జైన్ చేసి చదివించింది. ఇక పిల్లలు ఇట్లా చదివించుకుంటా ఇక నేనే పుణ్యాలు చేసి పెట్టేది. ఇంటికాడ మా వాళ్ళు ఏదో ఒకటి చేసుకునేది, చేసి వాళ్ళకి పెట్టేది, బడికి పంపించేది. గత 10-15 సంవత్సరాలుగా దళిత విద్యలో చాలా మార్పులు వచ్చాయి. దానికి సమాజంలో నెలకొన్న అనేక కారణాల మూలంగా భావజాలపరమైన మార్పులు వచ్చాయి. అది ఒక వెట్టికూలి కొడుకు వెట్టికూలిగా ఉండాలి అనే దాని నుండి, బిడ్డ స్కావెంజింగ్గానే ఉండాలనే దాని నుండి, చెప్పులు కుట్టే వాళ్ళ పిల్లలు చెప్పులు కుట్టే వాళ్ళుగా ఉండాలనే ఒక నిర్బంధ వృత్తి నుండి ఈరోజు చదువుకు పంపించాలనే మార్పు దళితులలో రావడం జరిగింది. ఫలితంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఈరోజు ఒక ప్రవాహంలాగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒక నిర్బంధ వృత్తి అనేది భావజాల పరంగా శాసనంగా కొనసాగుతున్న దానిని అంబేద్కర్ చేసిన రిజర్వేషన్ పాలసీ పలచన చేసింది. ఈ పాలసీలు దళితులలో విజ్ఞానాన్ని సంపాదించాలనే జిజ్ఞాసను విపరీతంగా పెంచింది. ఆ పెంచడమే ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న దళిత విద్యార్థుల సంఖ్య. 1972వ సంవత్సరంలో కట్టిన హాస్టల్ ఇది. ఆ కాలంలో చదువుతున్న దళిత విద్యార్థులకు సరిపోయే వసతులతో నిర్మించారు. కానీ ప్రతి సంవత్సరం పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా కొత్త హాస్టళ్ల భవనాలు కట్టడం లేదు. అక్కడక్కడ మాత్రం ప్రైవేటు బిల్డింగుల్లో హాస్టళ్లు నడిపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం సాంఘిక సంక్షేమ కాలేజీ హాస్టళ్లు 129. అందులో బాలుర హాస్టళ్లు 81.
బాలికల హాస్టళ్లు 48. ఇది కాచిగూడ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్. ఇక్కడ 100 మంది ఉండవలసిన చోటు, కానీ సుమారుగా 1000 మంది ఉంటున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజ్ హాస్టల్లో కనిపిస్తుంది. ఈ పిల్లలు ఎక్కువ మంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదువుతుంటారు. అక్కడ ఉండవలసిన వసతులు ఉండవు. ఇంకా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళెవరైనా కానీ ఇక్కడికి వస్తే వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఉండడానికే వీలు పడిన పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇది వాస్తవమే. అట్లని చెప్పి అంతకు ముందు కన్నా మీకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. అవకాశం రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఊళ్ళల్లో. కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే చుట్టుప్రక్కల ఉన్న వాతావరణాన్ని, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనల్ని మార్చుకోవడం అనేది తప్పనిసరి. రెండోది, మనకు అవకాశం వచ్చింది, రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ వచ్చిందని మనం ఏం చేస్తాము అని ఆలోచించుకోవాలి తప్పితే మనకి ఏమి సమస్యలు ఉన్నాయో ఆలోచించుకుంటున్న దానివల్ల కానీ, మన ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆలోచించుకుంటున్న దానివల్ల కానీ మనం వెనక్కే వెళ్తాం తప్పితే ముందుకెళ్ళలేం. ఏ ఉద్దేశం కోసం సిటీకి వచ్చారో ఆ ఉద్దేశం అనేది వెనకబడిపోతుంది. సో వీడికి క్వార్టర్లీ ఎగ్జామ్లోనో ఇంటర్నల్లోనో మన పిల్లగాడికి మార్కులు తక్కువ వచ్చినాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అర్థం కావట్లేదు. ఒకటి ఆకర్షణకు లోను కావడము, నెంబర్ 2 క్వార్టర్లీస్లో మార్కులు తక్కువ వచ్చాయి. ఇతనికి మళ్ళీ ఇక్కడ కూడా సపోర్టింగ్ సిస్టమ్ అనేది బలంగా లేదు. అసలు యాక్చువల్గా నేను వచ్చిన ఏమేంటి, ఒక ఆఫీసర్ కావాలని వచ్చాను. ఇక్కడ ఎంఎస్ జాబ్లో నాకు సీట్ వచ్చింది. ఎంఎస్ జాబ్లో జాయిన్ అయినాక నా ప్రాబ్లం ఏంటి, మెస్ ప్రాబ్లం, టైంకి లేదు. మళ్ళీ ఏం చేయాలి, క్యాటరింగ్ పోవాలి, తప్పట్లేదు మా పరిస్థితి. ఇప్పుడు మా ప్రజెంట్ ప్రాజెక్ట్ వర్క్ గురించి మళ్ళీ డబ్బులు కట్టమన్నారు. ప్రాజెక్ట్ వర్క్ తర్వాత డెవలప్మెంట్ ఫీజు అన్నారు. ఆ డెవలప్మెంట్ ఫీజు కట్టాలి. ఈ ఫీజులను కట్టాలంటే మేమేం చేస్తాం, ఇంటికాడ పోతే ఇంటికాడ పరిస్థితి అంత మాత్రమే ఉంది. మరి మేమేం చేయాలి, కాలేజీ పోయటం మధ్యాహ్నం వరకు, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు క్యాటరింగ్ వేసినప్పుడు క్యాటరింగ్ పోవడం, వచ్చిన డబ్బులతో కూడబెట్టుకోవడం, కూరగాయలు కొనుక్కోవడం, మళ్ళీ అది రైస్ తీసుకోవడం, వచ్చి మళ్ళీ ఇక్కడ వాటర్ హీటర్తో చేసుకోవడం. ఈ హీటర్ చేసుకోవడం లేదంటే 10 మంది రూమ్లో ఉంటారు. 10 మంది ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు వంట చేసుకుని ఎప్పుడు కాలేజీకి వెళ్ళాలి. మేము మళ్ళీ ఉదయం అక్కడ స్నానాలు చేయాలంటే అది పెద్ద మహాసముద్రం. ఎంతోమంది కమిషన్లు కలిసినాం, చెల్లె కమిషన్లు కలిసినాం, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా వచ్చారు. అన్ని ఏర్పాటు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పారు. మా పరిస్థితి ఈ విధంగా ఉన్నది. మేము ఏ విధంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలో మా పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం మూలంగానే మనం సరిగా చదువుకోలేకపోతున్నాం హాస్టల్కి వచ్చి. అంటే అక్కడ మనం విలేజ్లో 10th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాం. మళ్ళీ ఇంటర్ అక్కడ చదివాం. డిగ్రీ చదవాలంటే కూడా మనకు కనీస సౌకర్యాలు లేవు. అక్కడ కాలేజీలు లేవు, డిగ్రీ కాలేజ్. నా పరిస్థితి చెప్పాలంటే అక్కడ డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల నేను హైదరాబాద్ వచ్చి నేను డిగ్రీ చేశాను. అందులో ఇక్కడైనా బాగుంటుందా అంటే ఇక్కడ కూడా అది సరైన అవకాశం సదుపాయాలు లేవు. హాస్టల్లో చదువుకోవాలంటే మెస్ ప్రొవైడింగ్ లేదు. మెస్ ప్రొవైడింగ్ కావాలంటే కూడా దానికి సరిపోయినటువంటి స్కాలర్షిప్ లేదు. ఈ రోజుల్లో బియ్యం రేట్లు, రైస్ రేట్లు కానీ, కూరగాయల రేట్లు కానీ ఆకాశం అంటున్నంత ఎత్తుకు పెరిగినాయి. దానికి అనుకూలంగా ఎవరు కూడా మెస్ ప్రొవైడింగ్ చేయడానికి క్యాటర్ ముందుకు రావడం లేదు. 400 ఇవ్వాలంటే 400 ద్వారా రోజుకు 2 పూటలు నెలకు ప్రొవైడింగ్ చేయాలంటే ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అందు గురించి దీనికి స్కాలర్షిప్ కూడా మినిమం ఒక స్టూడెంట్కి వచ్చేసి 1000 రూపాయలు చేస్తే ఒక 1 మంత్ ఖచ్చితంగా మంచిగా చదువుకోగలుగుతాడు, ఇతర పనులకు పోలేడు. అందు గురించి దీని మీద కూడా ఒకసారి శ్రద్ధ తీసుకుంటే కూడా మనం చదువుకోవడానికి మనకు అవకాశం బాగుంటుంది, ఉన్నత స్థాయిలో మనం పోగలుగుతాం. కొంతమంది అనుకుంటారు వీళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం కానీ, అంటే ఇలాంటివి కూడా ఇప్పుడు మనం సమాజాన్ని బట్టి మనం నడవాలి. సమాజం ఎలా పోతుంది అంటే సమాజం ఏంటంటే హైటెక్ రేంజ్లో ఉంది కాబట్టి వీళ్ళని కూడా హైటెక్ రేంజ్లో తయారు చేయాలి. వీళ్ళకైనా అంత నాలెడ్జ్ ఉంటుంది కానీ దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి, కనీసం కంప్యూటర్ కీబోర్డ్ టచ్ కూడా తెలియదు. అలాంటి వాళ్ళను సొసైటీలో పోయి బతకాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. The people we are getting in the university are actually the cream of their generations. It is the best students from that community in that generation who actually managed to come up to university. So when these students drop out, what we are losing is the most capable, the most intelligent, the most brilliant students that the community has produced at any specific period, in any specific period of time. ఈ విద్యార్థులు తమ చదువును కొనసాగించాలంటే కావలసిన కనీస అవసరాలు: తినడానికి తిండి, చదవడానికి పుస్తకాలు, వార్తాపత్రికలు,
కోచింగ్ మెటీరియల్స్, వాళ్ళ కళాశాలలో ఫీజులు కట్టడానికి, అదనపు ప్రాజెక్టులు చేయడానికి కావలసిన డబ్బులు, కంప్యూటర్ ట్రైనింగ్. కానీ సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చే స్కాలర్షిప్స్ ఈ అవసరాలకు సరిపోవు. ఒక్కొక్కసారి విద్యార్థులు ఫీజు కట్టలేక చదువు ఆగిపోతుందనే భయంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ కనీస అవసరాల కోసం విద్యార్థులు బయట పనుల కోసం పోతున్నారు. యూజీసీ స్టాటిస్టిక్స్ ప్రకారమే డ్రాప్అవుట్ రేట్ ఆల్మోస్ట్ టచింగ్ 60 to 70%. కన్వెన్షనల్ కోర్సెస్లో, ప్రొఫెషనల్ కోర్సెస్లో దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ వేరే ఉంది. ఎందుకు డ్రాప్ అవుట్? ప్రధానమైన కారణం ఏంటంటే ఎకనామిక్ సపోర్ట్ లేకపోవడం. అంటే యూజీని పీజీని రెండు తీసుకుంటే వాళ్ళ చదువుకునే పరిస్థితి లేకపోవడం, ఎకనామిక్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ 60 to 70% విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు యూజీలో, పీజీలో. ఇక యూజీ కనుక స్పెషల్ కేసులు చూసుకుంటే విద్యార్థులు పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు, హాస్టల్స్లో అంటే ఊరికే బిల్డింగ్ ఇచ్చినారు, వాళ్ళకి ఇంకేమీ ఇవ్వట్లేదు. బిల్డింగ్ ఇచ్చిన దానికి ఒక్కసారి వెనక్కి చూస్తే 80s, 82 వరకు నేను ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉన్నాను, ఇక్కడ హైదరాబాద్లో కట్నమండి హాస్టల్లో ఉన్నాను. అప్పుడు మాకు స్కాలర్షిప్ వస్తుండేది, మెస్ ఉండేది. మాకు ఇంకా నెక్స్ట్ పని ఏంటి? మెస్ ఉంది, తినడానికి భోజనం ఉంది కాబట్టి నెక్స్ట్ పని ఇంకా వేరే ఖర్చులు లేకపోయినా, ఖర్చులకు డబ్బులు లేకపోయినా కాలేజీలో ఉండి లైబ్రరీలో చదువుకునేది, హాస్టల్కి వచ్చి భోజనం చేసేది. ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఆశించేది కాదు. అట్లా మా చదువులు గడిచేది. ఇప్పటి పరిస్థితి చూస్తే మెస్సులు లేవు, ఉండే పరిస్థితి లేదు హాస్టల్లో, కాలేజీలో ఫీజు కట్టే పరిస్థితి లేదు, ఫీజులు కట్టడానికి స్కాలర్షిప్ రావట్లేదు, ఇక్కడ మెస్ లేదు. దీనివల్ల వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతుకోవడం అంటే క్యాటరింగ్లో పనిచేయడం, బ్లడ్ అమ్ముకోవడం, ల్యాబొరేటరీకి కేస్ స్టడీకి వెళ్ళడం, ఇట్లాంటి దానికి వెళ్ళిపోతున్నారు. దానికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది? ఏ ఆశలతోనైతే హైదరాబాద్కు ఈ హైయర్ ఎడ్యుకేషన్ స్టడీస్కి వస్తూ ఉన్నారో ఆ ఆశనే పక్కకు పెడుతున్నారు. వాళ్ళే పక్క పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళు కావాలని పక్క పెట్టడం కాదు, అంటే ఆ సపోర్ట్ తీసుకొని మేము చదువుకుంటున్నాం అనుకుంటున్నారు. కాస్త మెల్లమెల్లగా దాంట్లోనే కూరుకుపోయి ఈ చదువును పక్క పెడుతున్నారు. పక్క పెట్టిన తర్వాత పరిస్థితి ఎంత ఘోరంగా తయారవుతుందంటే వాళ్ళు అటు ఇంటికి వెళ్ళలేరు, ఇక్కడ సెటిల్ కాలేరు. What I would like to tell is a few experiences as an English teacher that I had during my teaching at EduCent at the Dilshuk Nagar Center in Hyderabad. See, the Dalit students come to the class with so much interest. They are highly motivated to learn English. But then soon we found that a lot of them were dropping out. Now when we tried to think what are the reasons for this, obviously we found that the Dalit student in the hostel is not a free subject. He is an object of desire for so many people. There are catering people who want to take them out, then there are political parties who want to take them out, then there are these clinical tests. So obviously he doesn't get enough time. So he is pulled in different directions. And the other thing is also the expectations of the parents from back in the village. Now often they say that, see, we went to our village because my father called me to work with him in the field because this is harvest time, etc., etc. ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే మెయిన్ కోచింగ్ కంపల్సరీగా ఉండాలి. అసలే ఎడ్యుకేషన్లో అంతంత మాత్రంగా ఉండేవాళ్ళం కాంపిటీషన్ ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీగా కోచింగ్ ఉండాలి. కోచింగ్ అంటే కామన్గా 3 నెలలు కానీ 4 నెలలు కానీ రకరకాల కోచింగ్లు ఉంటాయి. ఆ కోచింగ్ సెంటర్గా ఒక దాని రేటుని బట్టి 6,000, 8,000 దాకా ఉంటుంది. ప్లస్ పుస్తకాలు కొనాలి. ఇవన్నీ సమకూర్చుకున్నా కూడా మనం ఏమీ పని చేయకుండా కనీసం ఒక 4 నెలలు కానీ 5 నెలలు కానీ ఇంటికాడ ఉండి ఆ కొన్న బుక్స్ కానీ మెటీరియల్ కానీ కోచింగ్ కానీ చూసుకుంటే ఏమైనా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ చదవాలని మా అంబిషన్. కానీ స్కాలర్షిప్ విషయానికి వస్తే స్కాలర్షిప్ ఎంత వస్తే మా అంటే 3,000, 4,000 కన్నా ఎక్కువ రాదనమాట. అక్కడ కాలేజీలో కట్టాలి నియర్లీ 15,000 కట్టాలి. అంటే వాళ్ళు 15,000 కడితేనే కదా అందులో సీట్ ఇచ్చేది. అవన్నీ కట్టాలంటే మేము డైరెక్ట్ ఇంటికి పంపించడం వీలు కాదు. కాబట్టి మేము ఏదో ఒక వేళ క్యాటరింగ్ అనే ఒక ఫీల్డ్ ఉంది కాబట్టి దీనికి పోతూ రోజు అడ్జస్ట్మెంట్ ఏంటంటే అందులో ఇచ్చే 100 రూపాయలు 100 రూపాయలు సంథింగ్ ఎంత వస్తాయి. అయితే అందులో నుంచి ఒక 20 రూపాయలు డైలీ వరకు ఖర్చులో పెట్టుకొని 100 రూపాయలు పక్క పెట్టుకొని ఇట్లా మనీని కన్వర్ట్ చేసుకుంటూ ఇక నెలవారికి ఇట్లా కన్స్ట్రక్షన్ వైజ్గా ఒకసారి 2,000, ఒకసారి 1,000 రూపాయలు ఇట్లా కట్టుకుంటూ వచ్చి ఫీజులు అన్నీ ఇట్లా కట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఇదే మీరు అట్లా డైరెక్ట్గా తీసుకునే స్తోమత లేదు కాబట్టి పోవాల్సి వస్తుంది అనమాట. డెఫినెట్గా పోవాలి, కట్టుకోవాలి, చదువుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. కాబట్టి మేము ఈ వేళ వెళ్తున్నాం అనమాట. పెండ్లిల కాలంలో
విందుల్లో వడ్డించే కూలీలుగా ఈ విద్యార్థులు వెళ్తుంటారు. ఈ పని చేయడం కోసం హాస్టళ్ల నుండి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే తెల్లవారుజామున 3-4 గంటలకు హాస్టల్స్కు తిరిగి వస్తారు. పెళ్లిలో అతిథులకు వడ్డించిన తర్వాత మిగిలింది వీళ్ళు తినేసరికి రాత్రి 2 లేక 3 కావచ్చు. అప్పుడప్పుడు అతిథులకు వడ్డించే సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే విద్యార్థులను కొట్టినా తిట్టిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఈ పనులు అయిపోయి తిరిగి హాస్టల్కు వస్తున్న సమయంలో దారెంబటి ఇటు పోలీసుల నుండి అటు కొంతమంది పూకిరుల నుండి వేధింపులను దెబ్బలను భరిస్తూ ఉన్నారు. ఈ పని చేసినందుకు ఒక్క రోజుకు 85 రూపాయల నుండి 100 రూపాయలు చెల్లిస్తారు. ఓ పక్క విద్యార్థులకు పరీక్ష సమయం, ఇంకో పక్క పెళ్లిళ్ళ సీజన్. 2 ఒకేసారి రావడం వల్ల తప్పనిసరి చదువుకోవాల్సిన టైంలో ఈ క్యాటరింగ్ పనులు చేయడానికి నెట్టబడుతున్నారు. రాత్రంతా పని చేయడం వల్ల చదువుకునే శక్తి కోల్పోయి అలసిపోయి సబ్జెక్టును పూర్తిగా చదవలేకపోతున్నారు. కడుపుగట్టు కోని కంటిని దురమాని కన్న కొడుక నిన్ను పెద్ద చదువు కాని, కన్న కొడుక నిన్ను పెద్ద చదువు కాని, కోటి ఆశలతోటి ఓ కొడుక నిన్నాని పల్లెటూరి నుండి పట్నాని కంపితే, పల్లెటూరి నుండి పట్నాని కంపితే, హాస్టల్లో వసతులు అరకోర సరిపోక ఖర్చుకు డబ్బులు అసలు చేతుల లేక, ఖర్చుకు డబ్బులు అసలు చేతుల లేక, సూటు బూటు హ్యాటు సోకుగా కనిపించే క్యాటరింగు పనికి నువ్వెళ్ళుతున్నావు, క్యాటరింగు పనికి నువ్వెళ్ళుతున్నావు. ఎంగిలి ఇస్తారులు ఊరిలో నేనెత్తితే, పట్నంలో ఇస్తారులు పరిసిను మురిసినావు. ఓలయ్య ఓ దేవుడో ఏ పేర నిన్ను పిలుతురో, నేను మనిషి గన్నా మనిషినా లేక జీవమున్న జంతునా. దళితులకు ఈరోజు ఈజీగా మార్కులు వేస్తారు, చదవకపోయినా ఈజీగా మార్కులు వేస్తారు, రిజర్వేషన్లో ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళదేంటి గవర్నమెంట్కు అల్లుండ్లు వాళ్ళు అనే ఒక సేఫ్టీ ఫీలింగ్ దళితుల పట్ల ఆధిపత్య కులాలకు ఉంది, కానీ దళితులకు సేఫ్టీ ఫీలింగ్ లేదు ఈరోజు. ఈ స్టూడెంట్స్ని మనము ఈ పద్ధతిలో సంక్షేమ అనేది వెల్ఫేర్ సపోర్ట్ ఇవ్వడం ఇలా ఉండాలని నాకు క్వశ్చన్.